ఓం నమః శివాయ కథ. ఓం నమః శివాయ అనేది శైవములో అత్యంత పవిత్రమైన పంచాక్షరి మంత్రం. ఈ మంత్రానికి సంబంధించిన ఒక అందమైన కథ పురాణాలలో ఇలా చెప్పబడింది. ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలో జంతువులను వేటాడుతూ ఆకలితో అలసిపోయి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి. కాని వేటగాడికి ఆ విషయానికి తెలియదు. ఆ వేటగాడు ఆకలితో ఉండి రాత్రంతా జాగరించడం మొదలుపెట్టాడు. అతను ఒక బిల్వవృక్షం క్రింద కూర్చొని బాణాలను పదును పెడుతూ గడిపాడు. అప్పుడప్పుడు బాణాలను పదును పెట్టేటప్పుడు ఓం నమః శివాయ అనే శబ్దం అనుకోకుండా అతని నోటి నుండి బయలుదేరింది. ఆ చెట్టు క్రింద ఒక శివలింగం ఉండేది. అతను తెలియకుండానే ఆ చెట్టులో నుండి పడిన బిల్వదళాలు శివలింగంపై పడ్డాయి. రాత్రంతా అతను నిద్రపోకుండా ఉండటం, మంత్రజపం చెయ్యటం, బిల్వదళాలు శివుని మీద పడటం ఇవన్నీ కలిపి అతనికి మహాశివరాత్రి వ్రతఫలం లభించింది. తరువాత అతను మరణించినప్పుడు యమదూతలు వచ్చారు. కాని అతను శివుని అనుగ్రహాన్ని పొందిన వాడిగా శివదూతలు వచ్చి అతన్ని కైలాసానికి తీసుకెళ్లారు. ఈ కథ మనకు చెప్పే సందేశం: ఓం నమః శివాయ మంత్రం ఎంతో పవిత్రం. బిల్వదళాలు, జాగరణ, మంత్రజపం ఇవన్నీ శివారాధనలో ముఖ్యమైనవి. మనం తెలియక చేసిన పూజ కూడా మహాదేవుడు కరుణతో అంగీకరిస్తాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ కథ. ఓం నమః శివాయ అనేది శైవములో అత్యంత పవిత్రమైన పంచాక్షరి మంత్రం. ఈ మంత్రానికి సంబంధించిన ఒక అందమైన కథ పురాణాలలో ఇలా చెప్పబడింది. ఒకప్పుడు ఒక వేటగాడు అడవిలో జంతువులను వేటాడుతూ ఆకలితో అలసిపోయి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి. కాని వేటగాడికి ఆ విషయానికి తెలియదు. ఆ వేటగాడు ఆకలితో ఉండి రాత్రంతా జాగరించడం మొదలుపెట్టాడు. అతను ఒక బిల్వవృక్షం క్రింద కూర్చొని బాణాలను పదును పెడుతూ గడిపాడు. అప్పుడప్పుడు బాణాలను పదును పెట్టేటప్పుడు ఓం నమః శివాయ అనే శబ్దం అనుకోకుండా అతని నోటి నుండి బయలుదేరింది. ఆ చెట్టు క్రింద ఒక శివలింగం ఉండేది. అతను తెలియకుండానే ఆ చెట్టులో నుండి పడిన బిల్వదళాలు శివలింగంపై పడ్డాయి. రాత్రంతా అతను నిద్రపోకుండా ఉండటం, మంత్రజపం చెయ్యటం, బిల్వదళాలు శివుని మీద పడటం ఇవన్నీ కలిపి అతనికి మహాశివరాత్రి వ్రతఫలం లభించింది. తరువాత అతను మరణించినప్పుడు యమదూతలు వచ్చారు. కాని అతను శివుని అనుగ్రహాన్ని పొందిన వాడిగా శివదూతలు వచ్చి అతన్ని కైలాసానికి తీసుకెళ్లారు. ఈ కథ మనకు చెప్పే సందేశం: ఓం నమః శివాయ మంత్రం ఎంతో పవిత్రం. బిల్వదళాలు, జాగరణ, మంత్రజపం ఇవన్నీ శివారాధనలో ముఖ్యమైనవి. మనం తెలియక చేసిన పూజ కూడా మహాదేవుడు కరుణతో అంగీకరిస్తాడు. ఓం నమః శివాయ.